మీ కూటమి అధికారంలోకి వచ్చింది అని అనుకుందాం ఫర్ డిస్కషన్స్, ఎందుకంటే చెప్పలేం కాబట్టి. పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వ ఏర్పాటులో కానీ నిర్వహణలో కానీ న్యాయం జరుగుద్దని మీరు అనుకుంటున్నారా? అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటో నాకైతే తెలియదు. ఆయన పవర్ షేరింగ్ అని అన్నారు. ఆ పవర్ షేరింగ్ ఏ విధంగా ఆయన ఆశిస్తున్నారు అన్నది నాకైతే తెలియదు. నేను దాని మీద ఎప్పుడు కూడా మాట్లాడాల. అందుకని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మధ్య ఏం మాట్లాడుకున్నారు, ఏం చేశారన్నది తెలియకుండా మన ఫోటోలను ఊహించుకోవడం కూడా అంత సమంజసం అని అయితే అనుకోను. అంటే పవన్ కళ్యాణ్ గారు త్యాగాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే మనిషిలాగా కనపడుతున్నారు. దాని సమస్య ఉంది. ఆంధ్రప్రదేశ్ అన్ని త్యాగాలే కదా. అంటే ముఖ్యమంత్రి మీరే చేయండి, లేదా పరిపాలన మీరే చేయండి, నేను అవుట్ సైడ్ ది గవర్నమెంట్ ఉంటానని కూడా అంటారేమోనని కూడా కొంతమంది అంటున్నారు. ఆయన త్యాగాలు చేసే తీరు చూసి అభిమానులేమో గుండెలు పగిలి చచ్చిపోతున్నారు, పవన్ కళ్యాణ్కి న్యాయం జరగదేమోనని. మీ వ్యక్తిగతంగా మీరేమనుకుంటున్నారు? ఏదైనా రేపు వచ్చే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి కనుసన్నల్లోనే నడుస్తుంది, దాంట్లో అనుసంధానం లేదు. అయితే పవర్ షేరింగ్ ఎలా ఉంటుంది అన్నది నేనే చెప్పలేను, ఎందుకంటే వారిద్దరే మాడుకున్నారు నాకైతే. కానీ దాని నిర్వహణ ప్రభావం ఉంటుంది, 100% ఉంటుంది. ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పటడుగులు వేయకుండా ప్రజాశ్రేయస్సును కాంక్షిస్తూ పనిచేసే రీతిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర మాత్రం చాలా ప్రధానంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడదాం. ప్రభుత్వం ఏర్పడితే సరే టీడీపీ మంత్రులు ఎదుర్కొంటారు, జనసేనకు కూడా తగిన న్యాయం జరుగుద్ది, జనసేన నుంచి గెలిచే శాసనసభ్యులకు కూడా తగిన న్యాయం జరుగుతుంది చంద్రబాబు గారి హయాంలో అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరిగిద్ది, దాంట్లో అనుమానం లేదుగా. ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకంటే అంత తేలిగ్గా జనసేన తీసేసే పరిస్థితి చంద్రబాబు గారి దగ్గర ఉండదు. ఎందుకంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో అభిమానిస్తాడు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ఎంతో గౌరవిస్తాడు, అది అందరూ తెలిసిన సత్యం. అవును. అంచేత వాళ్ళిద్దరి మధ్య ఏదో వైరుధ్యాలు వస్తాయని కానీ ఒకరినొకరు తక్కువ చూసుకుంటారు అన్నది అది ఊహలకు అందని విషయం. ఇప్పుడు మీరు అవన్గఢ్లో పోటీ చేశారు జనసేన అభ్యర్థిగా. రాష్ట్రంలో పోలింగ్ సక్రమంగా జరిగింది, రిగ్గింగ్ లేకుండా, దొంగ ఓట్లు లేకుండా, వైలెన్స్ అంటే ఇన్ ది సెన్స్ తాడిపత్రి, మాచర్ల అవి తీసేస్తే, చిన్న నర్సరావుపేట అవి తీసేస్తే అదంతా వైలెన్స్ ఏరియా కాబట్టి వైలెన్స్ జరగకపోతే వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏంటి అసలు వైలెన్స్ లేకుండా ఎలక్షన్ జరిగింది, వాట్ ఈస్ దిస్. ఆ మాత్రం వైలెన్స్ జరగటం కూడా దురదృష్టకరమైన పరిస్థితి ఆంధ్రదేశంలో. ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు సీరియస్ అయింది కదా ఆ విషయంలో. అంటే వ్యవస్థ, వాళ్ళ పోలీస్ వ్యవస్థ, అధికార వ్యవస్థ ఫెయిల్ అయినట్లెక్క, దాంట్లో అనుమానం లేదు కదా. 2-3 చోట్ల జరిగినామండి, పల్నాడులో జరిగినామండి, తాడిపత్రిలో జరిగినామండి. ఆంధ్రదేశానికి అది సిగ్గుచేటైన విషయం. ప్రత్యేకించి వాళ్ళ ప్రభుత్వ వ్యవస్థ ఫెయిల్ అయింది, దాంట్లో అనుమానం. దాంట్లో డౌట్ ఏముంది, కానీ ఫెయిల్ అవ్వకపోతే మిగతా చోట్ల మాత్రం ప్రశాంతంగా జరిగింది. ఎలక్షన్ కమిషన్ అంతమంది పోలీస్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేయడం, తీసేయడం ఎందుకు చేస్తుంది? చిన్న విషయం కాదు కదా. డీజీపీ నుంచి ఎస్ఐ వరకు చేశారు. అందువల్ల పోలీసు వ్యవస్థ అనేది ఫెయిల్ అయిందనే దాంట్లో సెకండ్ ఒపీనియన్ ఏమీ లేదు ఎవరికి కూడా. కానీ మిగతా చోట్ల ప్రశాంతంగా జరిగింది, దాంట్లో అనుమానం. మీ ఎవరిగడ్డే ఉంది, రిగ్గింగ్ కానీ దొంగ ఓట్లు కానీ లేకుండా ప్రశాంతంగా జరిగింది. అట్లా కోస్తా ఆంధ్ర, దాదాపుగా కోస్తా ఆంధ్ర అంతా కూడా బాగా జరిగింది. ఎంత బాగా జరిగినాయి 2-3 చోట్ల సంఘటనలు చాలు కదా రాష్ట్ర నవ్వులు పాలవటానికి. అదేలేండి. దాన్ని 2-3 చోట్ల జరుగుతాయని తెలిసి కూడా వాళ్ళు పోలీస్ వ్యవస్థ సరిగా వ్యవహరించలేదంటే దాని జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నాడని మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. మీరు సీనియర్ పొలిటీషియన్, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి చేశారు, డిప్యూటీ స్పీకర్ చేశారు, అధికార భాషా సంఘం కూడా చేశారు కదా. రేపు గెలుస్తున్నారని నేను అనుకుంటున్నాను మీతో పాటు. మీరు ఎడిదిరి అనుకుంటారు, కంటెస్ట్ చేశారు కాబట్టి నేను అనుకుంటున్నాను, నాకు తెలిసిన వారి ద్వారా వచ్చిన సమాచారాన్ని బట్టి. కొత్త ప్రభుత్వంలో మీ పాత్ర ఏమైనా ఉంటుంది అనే అంచనా కానీ, భావం కానీ, ఆలోచన కానీ మీకేమన్నా ఉందా? నా దగ్గర అలాంటిది ఏం లేదు. ప్రజలు అనుకుంటున్నారు తప్ప నేనే అసలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వాళ్ళ పవర్ షేరింగ్ ఏ విధంగా ఉంటుందో మనకు ఊహలకు అందని విషయం అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో కూర్చొని ప్రశ్నించమంటే ప్రశ్నిస్తానికి సిద్ధం. నౌ యు ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ తెలుగుదేశం, ఒకటి యు ఆర్ ఫ్రమ్ జనసేన. సో జనసేనకి తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్ని బట్టి మీకు ఒక అవకాశం రావచ్చు అనేది ఒక అంచనాగా ఉన్నది. స్టేట్లో చాలామంది ఒక అంచనాలో ఉన్నారు, మీకు ఏదో ఒకటి వస్తుంది అన్నట్టుగా. అది జనసేనకి తెలుగుదేశానికి ఉండే ఈక్వేషన్ బట్టి ఉండొచ్చేమో. నేను ఎప్పుడు దాని గురించి గతంలోనే ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించను. ఎందుకంటే నేను
మీకు తెలుసు తెలుగుదేశం పార్టీలో చేరిన పరిస్థితులు ఎలా చేరానో తెలుసు. చేరినట్టు నా పుట్టుకంతా కూడా తెలుగుదేశంతో పోరాటం చేసే సంగతి మీద తెలిసిన విషయం. కానీ అనుకున్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశానికి చేరినప్పుడు ఆయన గౌరవించి డిప్యూటీ స్పీకర్ ఇచ్చాడు. అది నేనేం కోరుకున్నది కాదు, ఆయన అడగలేదు దాంట్లో. అట్లాగే ఇప్పుడు నేను ఎవరిని ఈ విషయం నాకు ఆ పథకాలు ఈ పథకాలను అడిగే ప్రసక్తి లేదు. వాళ్ళు నన్ను ఏ విధంగా ఉపయోగించుకుంటారో అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. ఇప్పుడు మీరు జనసేన నామినేషన్స్ ముందు లేకపోతే కోడ్డుకు ముందు జాయిన్ అయ్యారు. గత 5 ఏళ్లుగా మన అవనగడ్డ నియోజకవర్గంలో జనసేన కోసం కష్టపడుతున్న కార్యకర్తలు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళ నుంచి మొన్నటి ఎలక్షన్లో మీకు పూర్తి సహకారం అందింది. 100 రూపాయలు 100 రూపాయలు అందరూ హృదయపూర్తిగా చేసేది దాంట్లో. మనం అంటే మొదట్లో కొంత అసంతృప్తి చెందారు. సహజంగా అంటే ఇప్పుడు టిక్కెట్లు ఆశించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు నిజమైన జనసేన కూడా కాదు, బయట నుంచి ఏదో డబ్బు ఉన్న వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రాకపోతే వాళ్ళు ఏదో కొంత రకరకాలుగా మాట్లాడారు. ఒక ఆయన అయితే నాకు 300 ఎకరాలు ఉందని చెప్పాడు. ఆ 300 ఎకరాలు ఉంటే నేను నా అఫిడవిట్లో నా ఆస్తి అంతా చెప్పా. నా ఆస్తి నా అప్పులు సరిసమానంగా ఉన్నాయి. లేదండి ఈయన తప్పుడు అఫిడవిట్ ఇచ్చాడు, ఈ 300 ఎకరాల సంబంధించిన సమాచారం నా దగ్గర ఉందని చెప్పి చెప్పచ్చుగా, రిటర్న్ కలిసి పెడితే నా నామినేషన్ తోసిపారేసేవాళ్ళు కదా. ఎందుకు చేయలేదు? ఊరికి ఏదో మాట్లాడేస్తే ఉపయోగం లేదు కదా దానివల్ల. రేపు గెలిచిన తర్వాత అంటే గెలవక ముందు కూడా లేకపోతే గెలిచే ఆలోచన లేనప్పుడు కూడా దిల్సీమ కోసం మీరు కృషి చేశారు, అదేమి కాదు. బట్ రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత లేకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత దిల్సీమకి కొత్తగా మీరు చేయాలని అంటే ఇప్పుడు కొత్తగా చేసే సంగతుల తర్వాత కానీ ఉన్నది ముఖ్యంగా అంటే మాది వ్యవసాయ ప్రధానమైన నియోజకవర్గం. పెనుమూడి పులిగడ్డ వంతెన అనేది ఒక అద్భుతమైన ఆలోచన. ఇప్పుడు ఎలా వచ్చిందంటే 5 సంవత్సరాల్లో కొత్త ఆలోచించి బ్రిడ్జీలు కడతాం అయినా పక్కన పెట్టండి, మొత్తం రోడ్లన్నీ ధ్వంసం అయిపోయినాయి. ఇప్పుడు ఆ రోడ్లు వేయాలంటే 200-300 కోట్ల రూపాయలు కావాలి. అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే వ్యవసాయ ప్రధాన నియోజకవర్గం కనుక వాళ్ళు సాగునీరు అందక దాదాపు 5-6 వేల ఎకరాలు పంట 5 సంవత్సరాలు పంట పండించు. ఇప్పుడు కాలువల్లో గుర్రబడెక్కాకు తీయించేసి రోడ్లు వేస్తే చాలు. మీరేం ముందు సాగునీరు అందించే ప్రయత్నం చేయాలి. రెండోది తాగునీటి కటకట సామాన్యంగా లేదు. ముందు పంటలు పండించకుండా సాగునీరు, మనిషి జీవించడానికి తాగునీరు, ఈ 2 అందిస్తే చాలు ప్రస్తుతానికి. తర్వాత ఏం చేస్తామన్నది ఇంకా మా ప్రణాళిక చాలా ఉంది. ఇప్పుడు కరకట్ట రోడ్డు ఒకటి బాగు చేస్తే చాలు. చాలా ఉన్నాయి. అంటే ఇంకా చేయాల్సిన ఎదురుమండి ఏటం ఒక మధ్య బ్రిడ్జి కట్టాలి. అట్లా ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత దాదాపు 30,000 కోట్ల రూపాయలతో పెట్టిన క్షిపణి కేంద్రం, రాకెట్ ప్రయోగ కేంద్రం, అది వాళ్ళ ఊసి లేకుండా పోయింది. అలాంటి మళ్ళీ ఎలా తేవాలన్నది ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వంతో. డిఆర్డిఓ వాళ్ళు డిఆర్డిఓ వాళ్ళది అది 30,000 కోట్లు అది ఆ ప్రాజెక్టు మొత్తం షేప్ మారిపోను లేదు అసలు. ఇప్పుడు లేకుండా పోయింది 5 సంవత్సరాలు. సతీష్ రెడ్డి గారు కూడా లేరు. దాంతో సమస్య అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎలా మనం కేంద్ర ప్రభుత్వం ఒప్పించి మళ్ళీ చేయాలి. అది చేస్తే మళ్ళీ దిశ రూపురేఖలు మారిపోతాయి పూర్తిగా. ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, తర్వాత మౌలిక సదుపాయాలు పెరుగుతాయి, అన్ని విధాలు కూడా మళ్ళీ ఆర్థికంగా సుసంపన్నమైన ప్రాంతంగా అది తయారవడానికి వీలైద్ది. అంచేత దాన్ని మళ్ళీ కేంద్రంతో మనం ఒప్పించేదో రకంగా మళ్ళీ దాని పత్రాలు తీసుకురావాలి అవసరం ఉంది. ఇప్పుడు మీరు జనసేనలో చేరారు, సరే రేపు గెలుస్తారు. మీ తెలుగుదేశం ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారు? వాళ్ళు నాకు ఆత్మీయులు, దాంట్లో అనుమానం ఉంది. ఇప్పుడు యాక్చువల్గా తెలుగుదేశం కానీ జనసేన కానివ్వండి వాళ్ళు ప్రాణాలొడ్డి పనిచేశారు. అవును, అవనగడ్డ నియోజకవర్గంలో. అలాగే బీజేపీ వాళ్ళు కొద్దిగా ఉన్నా బీజేపీ వాళ్ళు కూడా అట్లాగే పనిచేశారు. అంచేత అక్కడికి వచ్చేవాడు నేను ఎప్పుడు కూడా నియోజకవర్గ అభివృద్ధిలో వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తుంది, దాంట్లో అనుమానం లేదు. అలా అని చెప్పని జనసేనని ఎలా విధంగా పటిష్టం చేసుకున్నది అది ఒకటి ప్రధానమైన పాత్ర అవుతుంది. బీజేపీ వాళ్ళకి మీ నియోజకవర్గంలో 1000 ఓట్లు ఉన్నాయా? ఉండొచ్చు. నాయకుడు ఎవరన్నా ఉన్నారా చెప్పగలిగారు? నాయకులు ఉంటారు అనుకోండి, మండల ప్రెసిడెంట్లు జిల్లా ఉంటారు, వాళ్ళందరూ పనిచేశారు, దాంట్లో అనుమానం లేదు. సార్ నమస్కారం. నమస్కారం. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.